చెప్పండి సురేంద్ర గారు, అంటే ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్ళు గడుస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఏరి కోరి మనమే సాధించుకోవడం జరిగింది. అయితే ఈ సాధించుకున్న క్రమంలో నిజంగా ఎవరిలో కూడా సంతృప్తికరమైన వాతావరణం అయితే కనిపించడం లేదు. కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటి మీద మాట్లాడాలంటే మీరేం చెప్తారు? మీరు చెప్తున్న ఏదైతే అడిగారు ఇప్పుడు దాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఎందుకనంటే గత 5 సంవత్సరాలు చూసాం. దాడులు ఇప్పుడే కాదండి, స్వాతంత్రానికి ముందు తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉన్నా సాక్షాత్తు బీఎస్పీ పార్టీ కాదు, దళితులు చెప్తా, అన్నీ చెప్తాను. మీరు అడిగిన ప్రతి ఒక్కదాన్ని సమాధానం చెప్తాను, లేదంటే దీని మీద డిబేట్ పెడతాను కూడా నేను సిద్ధం, మీరు ఓకే అంటే. ఎందుకనంటే బీఎస్పీ పార్టీ ఏదైతే ఉందో, మాయావతి గారి అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా దళితుల మీద అనేకమైన దాడులు జరిగినాయి. అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఇది జరుగుతూనే ఉన్నాయి. అంటే దళితుల మీద దాడులు కానీ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సమాజంలో మార్పు రావాలి. కాకపోతే జరిగిన వెంటనే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, జరగకుండా చర్యలు ఎలా తీసుకుంటుంది అన్నది చాలా ముఖ్యమైన విషయం అనమాట. సో ఆ విషయానికి వస్తే మీరు అంటున్నట్టు ఎక్కడ ఎక్కువ జరిగిపోయినాయి లేదు. గత 5 సంవత్సరాల్లో డైరెక్ట్గా పార్టీలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు, ఎమ్మెల్సీలు కానివ్వండి, సోషల్ మీడియాకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు కానీ వాళ్లే దళితుల మీద దాడులు చేసి మేము చేసామని చెప్పినా కానీ వాళ్ళ మీద కేసులు కట్టలేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టరు, ఎస్సీ కమిషన్ చైర్మన్, వాళ్ళ నియోజకవర్గాలు ఏదైతే జరిగిన దాడులు అక్కడికి వెళ్ళి వీళ్ళు కేసు కట్టండి అడిగినా కానీ ఆ రోజు కేసు కట్టలేని పరిస్థితి. దాన్ని మర్చిపోతారా? ఇప్పుడు జరిగిన వెంటనే ఏ ప్రజాప్రతినిధి కూడా స్పందించుకోకుండా జరిగిన 24 గంటల లోపల వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైలుకి తీసుకెళ్లిన పరిస్థితులు ఈ రోజుల్లో చూస్తున్నాము. జరగట్లేదని అంటలేదు, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారనేది ఇది ముఖ్యం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాంట్లో ముందుంది, దాన్ని ఎవరు తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం అన్నారు మీరు, ఎవరు సంతోషంగా లేరు. ఎందుకు లేరు? చెప్తానండి. వచ్చిన వెంటనే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా 3,000 నుంచి 4,000, 5,000, 10,000, 15,000 చేసి ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి ఇస్తున్నారు. పబ్లిక్ ఉపాధి కావాల్సిన ఉపాధి దొరకట్లా, సక్రమంగా ఏదైనా పని చేద్దాం అన్నోడికి ప్రాపర్గా పని లభించడం లేదు. ఇలాగా సఫర్ అవుతున్న చాలామంది కోట్లాది ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. ఇంకా పనులు కావాల్సిన వాళ్ళు అంటే చాలామంది ఉన్నారు, కానీ గత ప్రభుత్వానికి ఇప్పుడు పోల్చుకుంటే చాలా తేడా ఉందండి. ఇప్పుడు రాజధానిలో చూడండి ఎన్ని పనులు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఒక పక్కన రోడ్లు, ఒక పక్కన డ్రైనేజీలు, ఒక పక్కన బిల్డింగ్లు, తర్వాత బిల్డింగ్లకు సంబంధించి ఏదైతే ఆగిపోయిన వాటికి ఇన్నర్ వర్కింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. జరగట్లేదని ఎలాగంటారు? ప్రతి చోట ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఎక్కడైతే ఎయిర్పోర్ట్లు విజయవాడ కానివ్వండి, భోగాపురం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. జరగట్లేదని ఎలాగంటారు? అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి పోలవరం ఎవరైతే నిర్వాచితులు ఉన్నారో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 2 సార్లు వాళ్ళకి డబ్బులు వేశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అనేక మాటలు చెప్పాడు, అంత ఎక్కడ వేయలేదు కదా. ఆ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఎలా కదంటారు? ప్రజలకు చాలా కోరికలు అన్నీ తీర్చాలంటే టైం పట్టిద్ది, కానీ దానికి దీనికి పోల్చుకుంటే చాలా తేడా ఉంది. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. ప్రతి ఒక్క సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఈ రాష్ట్రంలో తిరిగే పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులను ఉపయోగించుకుంటే ఈరోజు ఎక్కడైనా మాట్లాడుతున్నారు, ఎక్కడైనా మీటింగ్ పెడుతున్నారు. అసలుకి వైసీపీ వాళ్ళు కానివ్వండి అనేక సంఘాలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. అంతకుముందు అది ఉందా? 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఉన్నాను బయట రానిచ్చాడా? అది లేదు. మరి అంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, ఇంకేంటి? అంటే ఇప్పుడు సమతా సైనిక్ దళ ఒక ఆర్గనైజేషన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరైతే పనిచేస్తున్నారు చాలా క్రియాశీలకంగా. ఆర్గనైజేషన్లో పనిచేస్తూ గడిచిన 5 సంవత్సరాలు ఏదైతే వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, దళితుల మీద జరుగుతున్న దాడులకి రియాక్ట్ అయ్యి చాలా విషయాల్లో మీరు ఖండించడం, బాధితులకి అండగా నిలబడడం, ప్రభుత్వాన్ని ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది కదా. ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకు మీరు ఆ స్థాయిలో ఆర్గనైజేషన్ పనిచేయలేకపోతుంది? మీరు కూడా పార్టీ మారిపోయారు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. కేవలం కండవా ఒకటే వేయించుకోలేదు, కానీ పనిచేసేదంతా తెలుగుదేశానికి అనే విమర్శలు కూడా కొన్ని దళిత సంఘాలు మేము చేస్తున్నాయి. దీనికి సమాధానం ఏం చెప్తారు? ఈ ప్రతి ఒక్కరి మీద జరుగుతూనే ఉంటాయండి. దీనికి క్లియర్గా నేను సమాధానం చెప్తాను. అంటే నేను ఇందాకే చెప్పాను మీకు, ప్రతి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని దాడులు కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ దేనికి స్పందించాలి, స్పందించకూడదు అనేది ఉండాలి. మేము అడిగినట్టు న్యాయం జరగకపోతే ప్రతి ఒక్కదానికి నిజంగానే మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము తీసుకెళ్తున్నాం ప్రభుత్వం దృష్టికి. మా ఉద్యోగ సంఘాలకు సంబంధించి కొన్ని చేస్తున్నారు, చేద్దామని చెప్పారు. టైం కావాలి ప్రభుత్వానికి.
తర్వాత ఇక ప్రతిసారి వచ్చిన ప్రతిసారి మంచి చేస్తున్న గవర్నమెంట్ను కూడా మీరు తిట్టుకుంటా, లేదంటే చేయాలని ముందుకు వస్తున్న వాళ్ళని, మన గౌరవించే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళ మీద దాడి చేయాలంటే ఇక ప్రజా సంఘాలు ఉన్నాయంటే ఇక ఏం లేదు. గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళ మీద తిడతమే పని పెట్టుకోవాలా. మంచి చేస్తున్నప్పుడు మంచి చెప్పాలి, తప్పు చేస్తున్నప్పుడు తప్పు చెప్పాలి. కూటమి చేసిన తప్పులు ఏంటంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? కూటమి అంటే సహజంగా జరిగే చిన్న చిన్న తప్పులు ఉంటాయండి. అక్కడక్కడ ఇప్పుడు మీరు చెప్పారు దళితుల మీద దాడులను, లేదంటే కొన్ని చోట్ల రోడ్లు బాగాలేదనో. కానీ అప్పటికిప్పుడు చూసుకుంటే ఎంత మెరుగైన ప్రతి ఒక్క దాంట్లో కూడా అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ చాలా తేడా ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ రాష్ట్ర బడ్జెట్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అంచనా వేసుకొని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎంత అనుకున్నా కానీ మనం అన్నీ చెప్పినన్ని చేయటం కూడా కష్టమైపోయిద్ది. కానీ చాలా మట్టికి చెప్పిన మొత్తం చేసుకుంటూ వెళ్తున్నారు. అందరినీ గౌరవిస్తున్నారు, అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓవరాల్గా చెప్పండి, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాల్లో చాలా చాకచక్యంగా వ్యవహరించి చాలా అంటే ఎక్కడ శవం ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా జరిగి చనిపోతే వాళ్ళని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, కేవలం శవం వస్తేనే బయటకు వస్తాడు అనేది కూటమి భయంకరంగా నూరిపోసింది. ఆ విషయంలో కొంత ఆ పార్టీ వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కుల రాజకీయాలకు బీజం పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూటమి యొక్క ప్రధాన ఆరోపణ. అంటే వైఎస్ఆర్సీపీ ఒక స్టాండ్ మీద నిజంగా ప్రజా సమస్యల మీద పనిచేయడం లేదా? ఇప్పుడు కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ని రద్దు చేయాలి హాస్పిటల్స్ అని చెప్పేసి, ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో. అంటే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎలా ఉంది? నిజంగా ప్రజల తరపున వాళ్ళు పనిచేస్తున్నట్లుగా మీరు భావించట్లేదంటారా? మీరు అన్నదాన్ని నేను గట్టిగా నమ్ముతున్నాను, ఏకీభవిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానివ్వండి, శవ రాజకీయాలు, కుల రాజకీయాలు, విగ్రహ రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో మాట్లాడుకున్నారు. ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా ఎందుకంటే ఎవరైనా చచ్చిపోతే కులాన్ని చూసి ఎవరు చనిపోయారు కనుక్కొని దాన్ని దండయాత్రలాగా చేసుకుంటా, పరామర్శని కాస్త దండయాత్రలాగా చేసుకుంటా రాజకీయం సృష్టించడం, కులాల మధ్య విధ్వంసం రెచ్చగొట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం. అలాగే విగ్రహ రాజకీయాలు, ఎక్కడన్నా విగ్రహాలని వీళ్ళ పార్టీ వాళ్ళ చేతే తగలబెట్టించటము, దాన్ని వేరే వాళ్ళు చేశారంటే వేరే వాళ్ళు కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రకురాలు ఏదైతే ఉన్నాయో విగ్రహాన్ని తగలబెడుతున్నారు, మిగతా వాళ్ళని చంపేస్తున్నారని చెప్పేసి దీన్ని రాజకీయం చేసి దళితుల్ని రెచ్చగొట్టి, మరీ ముఖ్యంగా దళితులందరినీ రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, దాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పేసి వైసీపీ నాయకులు అందరూ కూడా వచ్చేసి అక్కడ కూర్చొని అమ్మో అన్యాయం జరిగిపోయింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అన్యాయం జరిగిపోయింది, అగౌరవపరుస్తున్నారు, అసలు దళితులకి న్యాయం లేదు, దళితులందరూ ఏకతాటి మీదకి రావాలి, నవంబర్ 26వ తారీఖున లక్షలాది మందికి విజయవాడ తరలి రావాలని చెప్పేసి దళితులందరినీ రెచ్చగొట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి రాజకీయం చేయాలని చూస్తున్నారు. నిజంగా అడుగుతున్నాను నేను, ఇక్కడ 125 అడుగుల విగ్రహం పెట్టారు, తెలంగాణలో కూడా పెట్టారు. తెలంగాణలో పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అది 150 కోట్లలో పూర్తి చేసేసారు. మొత్తం అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇక్కడ దళితులను అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని ఓటు రాజకీయం కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని డబ్బా కొట్టుకుంటూ తర్వాత ఇక్కడ పూర్తిగా పనులు పూర్తి చేయలేదు, సగం శాతం మాత్రమే పనులు పూర్తి చేసి 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. దేనికి ఖర్చు పెట్టారు? దాంట్లో కూడా అవినీతి. ఆ జరిగిన పనులు కూడా ఎవరు చేశారంటారు అవినీతి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఇచ్చుకున్న కాంట్రాక్టులు చేశారు. దాని మీద ఎంక్వైరీ చేయాలి. జరిగిన అవినీతి గురించి మీరు ఏమన్నా విచారణ వేసి ఆ వివరాలన్నీ బయటకు పెట్టారా? విచారణ ఏమని చెప్తున్నాం, ఇప్పుడు తీసుకెళ్తాం గవర్నమెంట్ దృష్టికి, దాన్ని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే ఏ విషయాల్లో అవినీతి జరిగిందంటారు? అంటే అంబేద్కర్ విగ్రహంలో ఎక్కడ గోల్మాల్ జరిగిందంటారు? అక్కడ ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఉందో 160 కోట్లు పూర్తయిపోయింది మొత్తం. ఇక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువై ఉండొచ్చు, కానీ 160 కోట్లు ఎక్కడ, 450 కోట్లు సగం పనులు కూడా పూర్తి అవ్వలేదు. అంటే ఎంత అవినీతి జరిగినట్టు? జరిగిన పనులు ఏదైతే ఉన్నాయో సీలింగ్ ఊడిపడిపోతుంది, టైల్స్ పగిలిపోతున్నాయి, విగ్రహం కలర్ పోతుంది, అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. బాత్రూమ్ అవన్నీ ఊడిపోయినాయి, కబోర్డ్స్ ఇవన్నీ. అంటే ఎలాంటి సంవత్సరంన్నర గ్యాప్లోనే మొత్తం ఇదైపోయింది, చల్లా చెదరైపోయింది. ఎంత అవినీతి జరిగిందేడా? దాన్ని బయట తీయాల్సిన బాధ్యత అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. దీన్ని సీఎం గారి దృష్టికి
లోకేష్ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమతా సైనిక దళం తీసుకెళ్తుంది. ఆ టైంలో చేసిన కాంట్రాక్ట్ ఎవరున్నారు, ప్రభుత్వంలో పెద్దలు ఎవరున్నారు, ఏ శాఖ నుంచి డబ్బులు రిలీజ్ అయినాయి, ఈ మొత్తం కూడా బయటికి తీసుకొచ్చి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న విషయం కాదు, బాబాసాహెబ్ పేరు మీదగా దళితుల పేరు మీదకి ఎంత అవినీతి పాల్పడ్డారంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న దళితులందరూ తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు దళిత రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళని రెచ్చగొట్టి ఇచ్చేస్తున్నాడు. ఇది అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనల్గా మీరు ఒక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు చాలా దళిత సంఘాలు ఏదైతే అంబేద్కర్ స్మృతి వనం ఉందో అక్కడికి వెళ్తున్నారు, కానీ అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి వస్తున్నారు తప్పితే అక్కడ ఏదైతే నెలకొన్న అపరిశుభ్ర వాతావరణాన్ని మీరు ఎందుకు పూనుకొని క్లియర్ చేయలేకపోతున్నారు, అక్కడ స్వచ్ఛ భారత్ని ఎందుకు చేపట్టలేకపోతున్నారు, ఈ విషయాల్లో దళిత సంఘాలకి ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఎస్పెషల్లీ అంబేద్కర్ గారు పేరుతో క్రియేట్ అయిన సమతా సైనిక దళకు కూడా ఆ విషయంలో చిత్తశుద్ధి లేదు, కేవలం జగన్ తిట్టామా వచ్చామా అన్న పరిస్థితి మాత్రమే అయితే నాకైతే స్పష్టంగా అనిపించింది. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? నిజమే, ఇది శుద్ధి చేసే కార్యక్రమం ఒక్కరోజు చేస్తే అయిపోయేది కాదు. ఇది దీనికి బాధ్యత తీసుకోవాలి. అంటే ఒకళ్ళిద్దరితో అయ్యేది కాదు. ఇది దాదాపు అక్కడ ఒక 20-30 మంది పనిచేస్తే మాత్రమే అది చాలా నీట్గా మీరు అంటున్నట్టు ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. 30-40 మంది వచ్చి స్వచ్ఛందంగా పనిచేయాలంటే ఈ రోజులో ఒకరోజు చేయగలుగుతారు, రోజు చేయాలంటే చేయలేని పరిస్థితి. దీన్ని ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇది కాదు. కాకపోతే అక్కడ శుభ్రంగా లేదు, అది కాంట్రాక్టర్ వల్ల జరిగిందనే తెలుసు. కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో, టూరిజం శాఖ సెక్రటరీ గారితో మాట్లాడించడం, ప్రభుత్వంలో కొంతమంది పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు ఆల్రెడీ వారం క్రితం జరిగింది వేరు, ఇప్పుడు వెళ్ళి చూస్తే దాదాపుగా క్లీన్ చేసేస్తున్నారు, దానిపైన దృష్టి పెడుతున్నారు. బ్యాలెన్స్ మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి ఎలాగో మమ్మల్ని మోసం చేశాడు, ఇంకేం మొత్తం పెట్టేశానని పనులన్నీ అలాగే వదిలిపెట్టేశాడు. అలా కాకోకుండా కూటమి ప్రభుత్వం మిగిలినవి కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ మీద ఎంత గౌరవం ఉందో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది, నిరూపించుకుంటారు కూడా. ఎందుకంటే ఈ దేశంలో 125 అడుగుల విగ్రహం పెట్టాలని ఏ దళిత సంఘం కానీ, ఏ ప్రజా సంఘం కానీ ఎవరిని అడగలేదు. అడక్కోకుండానే చంద్రబాబు నాయుడు గారు అంటే బాబాసాహెబ్ మీద ఎంత గౌరవం ఉంది, ఆయన గురించి పూర్తి అవగాహన ఉండబట్టి ఈ దేశంలో మొట్టమొదట 125 అడుగుల విగ్రహం 100 ఎకరాల్లో పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన చేసిన మొట్టమొదట ముఖ్యమంత్రి నాయకుడు ఎవరన్నారంటే చంద్రబాబు గారు. ఆ జగన్ లాగా చేయలేదు కదా, బాబాసాహెబ్ పేరు తీసేసి ఆయన పేరు పెట్టేసుకొని, అంటే ప్రపంచం మీద పేరు తీసేసి ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగే ఒక నియంత ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగ వ్యతిరేక పాలన చేసి ఆయన పేరు తీసి ఆయనలాగా అవమానపరచలేదు కదా చంద్రబాబు గారు, అలా చేశారు. ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే అసలు అక్కడి నుంచి ఎందుకు విగ్రహం తీసి ఇక్కడ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు ఇక్కడ విజయవాడలో పెడితే కుల రాజకీయం చేయడానికి అనుకూలంగా ఉండిద్ది, అందుకనే కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేపట్టాడు. లేదంటే అక్కడ విగ్రహం క్లీనింగ్ లేదు, చేయండి అని అడగటం తప్పులేదండి. అగ్రకుర్ణాలంతా ఏకమైపోయారంట, విజయవాడ విగ్రహాన్ని తీసేస్తున్నారంట, పడగొట్టేస్తారంట, ధ్వంసం చేస్తున్నారంట అని చెప్పేసి దళిత కులాన్ని రెచ్చగొడుతున్నాడు. దీన్ని రాజకీయం అంటారు, దీన్ని రీచ్ రాజకీయం, ఇది కుల రాజకీయం అంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చేస్తుంది, దీన్ని మేము ఖండిస్తున్నాము. ఏదన్నా సంఘాలు వచ్చినాయి అక్కడ క్లీనింగ్ లేదు, దాన్ని బాధ్యత తీసుకోమంటే మేము కూడా తీసుకోమంటున్నాము, దాన్ని తప్పు లేదు. కానీ అక్కడ ఏమీ జరగకపోయినా కానీ అమ్మో విగ్రహం పడేస్తున్నారని ఏదైతే కూటమి మీద నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో దీన్ని సమతా సైనిక దళం తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద విచారణ జరిపించాలని, అక్కడ నీట్గా ఉంచాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఆ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఫైనల్గా కూటమి ప్రభుత్వ పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అంటే సమతా సైనిక దళం పక్కన పెట్టండి, మీరు పార్టీ ఆర్గనైజేషన్ పనిచేస్తున్న విషయం పక్కన పెట్టండి, కామనర్గా మీరు ఎన్ని మార్కులు? 100కి 80 మార్కులు వేస్తానండి. వైసీపీ ప్రభుత్వానికి? గత ప్రభుత్వానికి వైసీపీ అంతా 100కి 20% కూడా చేయలే ఫైనల్లోకి వచ్చేసరికి.